తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా రేపు ఆసిఫాబాద్లో పర్యటించి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుడతారు. జూన్ 3న కోహెడాకు వెళ్లి అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సీఎం సొంత జిల్లా పాలమూరులో పర్యటించనున్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనుల పరిశీలించి నార్లాపూర్, వట్టెం ఎదురుగా రిజర్వాయర్లను సందర్శించనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా రేపు ఆసిఫాబాద్లో పర్యటించి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుడతారు. జూన్ 3న కోహెడాకు వెళ్లి అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సీఎం సొంత జిల్లా పాలమూరులో పర్యటించనున్నారు. నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పనుల గురించి నార్లాపూర్, వట్టెం ఎదుల రిజర్వాయర్లను సందర్శించనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ఈ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, గుడ్ మార్నింగ్. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సిద్ధించిన వేళ ప్రజాప్రభుత్వం అనే నేపథ్యంలోనే ఇప్పటి వరకు ప్రజలకు కావాల్సిన రీతిలో సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోనే గత ప్రభుత్వం చేయలేని విధంగా ఇప్పటి ప్రభుత్వం చేస్తుందనే చెప్తున్న నేపథ్యం ఉంది. ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు పాలనగా వెళ్తున్నటువంటి అధికారులు ఈ నేపథ్యంలోనే సీఎం కూడా రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు, మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతరం జిల్లా లోపల ఏ జిల్లా లోపల అయితే ఏ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన చేయనున్నారో ఇమీడియట్లీ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కావాలంటే నేను కూడా వస్తానని చెప్పిన అదే మాట ప్రకారం అయితే రేపటి నుంచి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రేపు ఆసిఫాబాద్ కు రేవంత్ రెడ్డి వెళ్ళ ఉన్నాడు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టున్నాడు. అక్కడ ఏదైతే ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సంబంధించి కావచ్చు, ఆ జిల్లాకు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మాట మీద నిలబడేటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అనే సందర్భంగా ఆ జిల్లాల పర్యటనలో భాగంగా ఎక్కడికెక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, లేదంటే మహిళా శక్తులకు సంబంధించినటువంటి లింకేజ్ లోన్స్ కావచ్చు, లేకుంటే వాటికి సంబంధించిన బస్సులు కావచ్చు, ఫ్రీ బస్సులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు, కొన్ని పథకాలను కూడా రిలీజ్ చేస్తున్నారు చెప్తుంది. అయితే ఏదైతే జూన్ 3వ తేదీన కూడా కోహెడకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, మార్కెట్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ నుండి ఏదైతే మహబూబ్నగర్ జిల్లాలో సీఎం పర్యటిస్తారు. సోమశిలలో బస చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోత పనులను కూడా పరిశీలించినారు. నార్లాపూర్, వట్టెం ఎద్దుల రిజర్వాయర్లను సందర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులపై కూడా సమీక్ష చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జూన్ 5న మహిళా సంఘాలకు కూడా పెద్ద ఎత్తున బస్సుల పంపిణీ కూడా చేయనున్నారు. ఎందుకంటే శాఖ మహిళా శక్తికి సంబంధించి మహిళలను కోటీశ్వరాలు చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమానికి ఒక్కొక్క మహిళా సంఘానికి సంబంధించి వారి బస్సులను మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్న నేపథ్యంలో వారికి సొసైటీ సంఘాలకు కావాల్సినటువంటి జీరో ఇంట్రెస్ట్ రుణాల వడ్డీలను కావచ్చు, బ్యాంకు లింకేజీలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలంటే కూడా అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో ప్రతి జిల్లాను కూడా నేను సందర్శిస్తాను, ప్రతి నియోజకవర్గాన్ని సందర్శిస్తాను, అలాగే కార్యకర్తల వెంబడి కూడా ఉంటాను. నెలకి 3 రోజులు అంటే 3 రోజులు మీకే కేటాయిస్తాను, 3 రోజులు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నటువంటి మంత్రుల అభివృద్ధి కార్యక్రమాలను చూస్తూ ఉంటే ప్రజలు మాత్రం ఉత్సాహంగానే పనిచేస్తున్నారు. ఈ గవర్నమెంట్ అని చెప్పుకునే విధంగానే వారు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా జిల్లాల పర్యటన చేపడుతున్న నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గాన్ని కూడా సందర్శించే మొత్తం మీద ఇంకా 2 సంవత్సరాల కాలవెళ్తున్న నేపథ్యంలోనే ఎలక్షన్ల కోసం ఇప్పుడైతే ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీలు కూడా ఫుల్ఫిల్ చేయడానికి కూడా సంకోచించకుండా ముందుకు వెళ్ళి సాగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.